నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అన్నదాతలకు తీరని అన్యాయం. ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్న మాజీ మంత్రి జోగురామన్న. పథకాల అమలుపై గ్రామాల్లో బీఆర్ఎస్ సమగ్ర సర్వే జరుపుతోందని వెల్లడి. రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పునరుద్ఘాటన. పాఠశాలల్లో ఘనంగా గణిత దినోత్సవం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. సందడిగా సాగిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ పథకాల అమలుపై బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో సర్వే జరుపుతున్నారని, రుణమాఫీ అందని రైతుల సంఖ్య భారీగా ఉందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, సగానికి పైగా రైతులకు ఇప్పటికీ మాఫీ కావాల్సి ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో ఖండించారు. రైతులకు అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో సమగ్ర సర్వే జరుపుతున్నారని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్వే జరిగిందని, రుణమాఫీ విషయంలో రైతులు తీవ్ర అన్యాయానికి గురైనట్లు సర్వే స్పష్టం చేస్తోందని ఉదాహరణలతో సహా వివరించారు. తన స్వగ్రామమైన దీపాయిగూడలోనూ దాదాపు 400 మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. అతి త్వరలోనే సర్వే పూర్తి చేసి నివేదికను కలెక్టర్కు అందిస్తామని పేర్కొన్నారు. 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి సమయానికి రైతు భరోసా వేస్తామని మరోసారి బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. రైతు సంబరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ విడత కింద జిల్లాలోని 6,600 మందికి రుణమాఫీ చేస్తే ఒక్కరి ఖాతాల్లోనూ నగదు జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారమే మరో 11,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, రైతు బంధు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అన్ని పథకాలను సంక్రాంతికి ముడివేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను సాకుగా చూపేలా ప్రణాళికలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ఆయన వారే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సోయా కొనుగోళ్లలోనూ ప్రతిష్టంభన నెలకొందని, జిల్లాలో మరో 1,00,000 క్వింటాళ్ల సోయా కొనుగోళ్లు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రాలను ఎత్తివేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వం దిగివచ్చేంత వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడతామని, రైతులు అధైర్యపడవద్దని పేర్కొన్నారు. ఇంకా 31,000 అంటే మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే. ఇంకా 11,000 కోట్ల రూపాయలు మాఫీ చేయవలసిన రైతులు మిగిలి ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని. దానికి కొంతమంది రాజకీయ నాయకులు పని దందలేక పని కట్టుకున్నారు. అసలు రేషన్ కార్డుతో సంబంధం లేదు. రేషన్ కార్డు ఓన్లీ కుటుంబ నిర్ధారణ కొరకు మాత్రమే. కానీ ఏ రైతుకైతే భూమి ఉంటుందో, భూమి ఉన్నటువంటి రైతుకు పట్టా పాస్బుక్ ఉంటుందో, పట్టా పాస్బుక్ ఉన్నటువంటి రైతుకు బ్యాంకులో లోన్ తీసుకుంటాడో ఆ రైతులందరికీ 0 నుంచి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినటువంటి వీడియో కూడా మీకు వినిపించడం జరిగింది. ఇంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గిన్ని అబద్ధాలు చెప్పి 2 లక్షల లోన్ అయిపోయింది అని చెప్పి చేతులెత్తేసిండు మహబూబ్ నగర్లో. అదే 15 ఆగస్టు లోపల ఇస్తా అని చెప్పినప్పటి వీడియో వింటే నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే 4వ విడతతో తీసుకుంటే మరి 20,000 కోట్లు అయితే నువ్వు 31,000 కోట్లు మీరే చెప్తున్నారు. 11,000 కోట్లు ఇంకా రైతులకు మిగిలింది. మేము లెక్క తీస్తే కూడా ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంతో తీసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి గారు ఉన్నారు, మరి ఏం చేస్తారు? ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని అతను పంపిస్తారా? మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపిస్తారా? మేము చించుగాడు తీసుకుపోతాం. ఇంకా రేపు 4 రోజుల వరకు ప్రతి విలేజ్ ఇస్తాం, ప్రతి ఆదివాసీ గూడాది ఇస్తాం. నువ్వు ఏ గూడకు వస్తావో, ఏ గ్రామ పంచాయతీకి వస్తావో మేము చెప్పింది ఒక 10-20 అటు ఇటు కావచ్చు,
కానీ మొత్తానికి గ్రామాల వారీగా లిస్ట్ ఇస్తాం. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పంపిస్తావా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని పంపిస్తావా? మీరు అక్కడ కూర్చొని గప్పాలు కొడితే మంచిగా ఉండదు. మీ ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏం చేయాలో రైతులు తలుచుకుంటే ఇలా మీరు రైతులను ఏం చేయాలనుకుంటున్నారు? అసలు రైతులు ప్రాణంతో ఉంచాలనుకుంటున్నారా, లేకుంటే రైతుల్ని మీరు చంపాలనుకుంటున్నారా? అదే పరిస్థితి అయింది కదా. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే గణిత దినోత్సవ వేడుకలను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్రంపై ఆసక్తి కలిగేలా విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మ్యాథ్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలతో పాఠశాలల్లో సందడి కనిపించింది. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే జాతీయ గణిత దినోత్సవ వేడుకలతో పాఠశాలల్లో సందడి నెలకొంది. శ్రీనివాస రామానుజన్ జన్మదినం ఆదివారం రావడంతో శనివారమే పాఠశాలల్లో కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా గణిత శాస్త్రంపై ఆసక్తి కలిగేలా విద్యార్థులు వినూత్న రీతిలో ఎగ్జిబిట్లను తయారు చేయడం ఆకట్టుకుంది. స్థానిక లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ గణిత ఉపాధ్యాయులు గిరీష్, సుకుమార్, మహేందర్, పాఠశాల ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ రాకేష్తో పాటు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ఎగ్జిబిట్లను పరిశీలించి వారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు గిరీష్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు చిన్ననాటి నుండే గణిత శాస్త్రంలో మంచి పట్టు ఉండేదని, సంఖ్యా సిద్ధాంతంలో ప్రత్యేకంగా పరిగణించబడతారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు రాణించాలని తెలిపారు. శ్రీనివాస రామానుజన్స్ బర్త్డే ఆన్ 22nd December 1887. On this day, tomorrow is his birthday. On this occasion, we are celebrating because tomorrow is a Sunday. Srinivasa Ramanujan, about Srinivasa Ramanujan told so many stars told about Srinivasa Ramanujan. He told a number that 1729. There are so many magics. Is Ramanujan's number. We call it as Ramanujan's number. And in his class, while he is studying in the class, he asked, his teacher explained about 3 by 3. 3 divided by 3, he got it as 1. మరోవైపు గౌతమ్ మోడల్ స్కూల్లోనూ మ్యాథ్స్ డేను పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం విద్యార్థుల ఎగ్జిబిట్లను అతిథులు ఆసక్తిగా పరిశీలించారు. ప్రిన్సిపల్ బసంత్ కుమార్ దాస్, వైస్ ప్రిన్సిపల్ షర్జిల్తో పాటు గణిత ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జైనత్లోని పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలోనూ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్థులు వేసిన గణిత ముగ్గులు, తోరణాలు, చార్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు పోషక విలువల ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు తెలంగాణ ఆహారోత్సవంలో భాగంగా ఫుడ్ మేళాను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇంట్లో వండి తీసుకువచ్చిన వంటకాలను ప్రదర్శనలో ఉంచగా పోషకాహార ప్రాధాన్యతను ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాల హెచ్ఎం శశికళ, గ్రామ పెద్దలు రాజారెడ్డి, పోషకులు శ్రీనివాస్, దేవిదాస్, వెంకన్న, సంగీత, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు శ్రీ గోపాలకృష్ణ విద్యా మందిర్లో గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థుల ఎగ్జిబిట్లను అతిథులు ఆసక్తిగా పరిశీలించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్, మాధవ్ సార్తో పాటు గణిత ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం వివిధ ఆధ్యాత్మిక క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పట్టణంలోని బంగారుగూడలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో హోమాది క్రతువులు జరపగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. వేకువజాము నుండే సుప్రభాత సేవ, అష్టోత్తర కలశాభిషేకం, లక్ష్మీ గణపతి సుదర్శన హోమం, గరుడ కళ్యాణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గరుడ ప్రసాద వితరణ జరిపారు. అదేవిధంగా కృష్ణానంద స్వామి మహాప్రవచనాన్ని భక్తులు ఆసక్తిగా ఆలకించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆ వెంకటేశ్వరుణ్ణి హృదయంలో ధరించి ఉండడం. ప్రారంభంలో భక్తి లేకపోతే ఇదంతా చేయలేము. కానీ ఒక 18 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత విశేషంగా స్వామివారి దేవాలయంలో లక్ష్మీ గణపతి సుదర్శన హోమాలు కూడా ఈరోజు నిర్వహించుకోవడం అత్యంత వైభవంగా జరిగింది. అట్లాగే స్వామివారి గరుడ కళ్యాణము నిర్వహించుకొని విశేషంగా సంతాన భాగ్యంగా లేని వారికి, అట్లాగే కళ్యాణం కాని వారికి, నాగదోష సర్పదోషాలు ఉన్నటువంటి వారికి గరుడ ప్రసాద వితరణ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు దళిత సంఘాల ప్రతినిధులు స్థానిక అంబేద్కర్ చౌక్లో నిరసన చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలో పాల్గొని అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ చిత్రపటాలను చేతితో పట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. అమిత్ షా ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, చంద్రశేఖర్, అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీమ్ వాగ్మారే, శోభాబాయ్, నాగరాజు, ముబాకర్, నలిమెల నవీన్, ఇర్ఫాన్, భరత్ వాగ్మారే, నారాయణ షిండే, ఫెరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామనే బీజేపీ ఆలోచనకు అమిత్ షా వ్యాఖ్యలు ఊతం ఇచ్చాయని అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ అంబేద్కర్కు, దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని, ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ భారతదేశ సబ్బండ వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు మాట్లాడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి సబ్బండ వర్గాలు సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేది అయ్యప్ప స్వామి దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న నేపథ్యంలో ఊరువాడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. స్థానిక క్రాంతినగర్ కాలనీలో శనివారం నిర్వహించిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. దీక్షాదారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరిహరసుతుడి నామస్మరణతో కాలనీ వీధులు మారుమోగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన అయ్యప్ప దీక్షాదారులు పల్లకి సేవ చేపట్టి భక్తి గీతాల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మాజీ కౌన్సిలర్ ఓసావార్ సురేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం నిర్వహించారు. గురుస్వాములు చంద గణేష్, సూర్యకాంత్, గట్లవార్ గజానంతో పాటు దీక్షాదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప ఆరట్టు పల్లకి ఊరేగింపును ప్రారంభించారు. స్వామివారి చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టగా దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేసి భక్తిభావాన్ని చాటారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో దీక్షాదారులు హాజరు కావడంతో కాలనీ వీధులు కిక్కిరిసి కనిపించాయి. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో పల్లకి ఊరేగింపుకు స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి గీతాలను ఆలపిస్తూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో భక్తులు పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. క్రాంతినగర్ స్వాముల చేత నేడు మన యొక్క కాలనీలో బ్రహ్మాండమైనటువంటి పల్లకి సేవను నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. మన అయ్యప్ప స్వాములు మన క్రాంతినగర్లో కొంతమంది అయ్యప్ప స్వాములు మాలాధారణ చేసి ఈ వారే కాకుండా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును భక్తి సైడ్ తీసుకుపోవడం చాలా సంతోషం. మేము ప్రతిసారి పడి పూజలలో చెప్తున్నటువంటి విషయం ఇదే. మనమే కాదు, మన తోటి హిందూ బంధువులందరినీ కూడా భక్తి వైపు నడిపిస్తే మనలో సన్మార్గం అంటే ఏదైతే లోపల ఉన్నటువంటి మహిషి అంతరించకపోయి దైవత్వం అనేది వస్తుందనేటటువంటి లక్ష్యంతో మన స్వాములంతా కూడా ఇంటి ఇంటికి గడప గడపకు అయ్యప్ప స్వామి యొక్క భక్తిని తీసుకుపోవాలనేటటువంటి లక్ష్యాన్ని మన బెల్లూరు అయ్యప్ప ఆలయ కమిటీ ఎప్పటి నుంచి చెప్తూ వస్తుంది. తెలంగాణ ఆహారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఫుడ్ మేళాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సరస్వతి నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో
శనివారం ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. విద్యార్థులకు పోషకాహార ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవాల్లో భాగంగా ఫుడ్ మేళాను ఏర్పాటు చేశారు. విద్యార్థులు మేళాలో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. తమ ఇండ్లలో తయారు చేసిన వంటకాలను విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమ అతిథులు, తల్లిదండ్రులు వాటి రుచిని చూసి అభినందించారు. పౌష్టికాహార ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఫుడ్ మేళాను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం అనురాధ తెలిపారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రుల సమావేశాన్ని సైతం నిర్వహించామని పేర్కొన్నారు. ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థులకు పోషకాహార వంటలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. హలో బొబ్బెర్లు, గులాబ్ జామున్, తీసుకో ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా తనువు చాలించిన మీడియా కెమెరామెన్ కంచు సుభాష్ కుటుంబ సభ్యులను సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి పరామర్శించారు. స్థానిక కోలిపురాలోని ఆయన గృహానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు. మల్టీజోన్ 1 నుండి ఉత్తమ పాఠశాలగా ఎంపికైన మన్నూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. గణిత శాస్త్రంపై ఆసక్తి కలిగేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు, చార్ట్లను ఉపాధ్యాయులు పరిశీలించి అభినందనలు తెలిపారు. గణిత శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా హెచ్ఎం సంతోష్ కుమార్ సూచించారు. గణిత ఉపాధ్యాయులు సూరజ్, శారదలు విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. हेलो करेंगे It is the birth anniversary of Srinivasa Ramanujan. He was great mathematician of India. He was born on 22nd December 1887. This day is celebrated to pay honor the contribution of Srinivasa Ramanujan. ఇషారా ఒక చక్కటి మోడల్ తయారు చేసింది. ఈ మోడల్ తో సహాయంతో 6th క్లాస్ పిల్లలకు మనము చిన్న కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ గణితాన్ని నేర్చుకోవడం జరిగింది. కావున ఈ సందర్భంగా ఇషారాకు మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి అభినందించవలసిందిగా కోరుతున్నాను. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాంసీ మండలంలోని వడ్డాడి స్వయంభూ లింబాద్రి నరసింహస్వామి ఆలయాన్ని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి విఘ్నేష్ ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యాన్ని రిమ్స్ డైరెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయాన్ని సందర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాలకొండ శ్రీకాంత్, నామ్దేవ్, కాడపోతన్న, సత్యనారాయణ, యాదన్న, అశోక్, రమాకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో నిర్వహించనున్న సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలతో కలిసి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. సిపిఎం మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలి. రాష్ట్రాన్ని కాపాడాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి ఆంగ్ల పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించడంలో భాగంగా పోటీలు జరిపారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు సవితాదేవి నేతృత్వంలో పోటీలు జరిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని మండల స్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. ఉన్నత చదువులు చదివేందుకు ఆంగ్లం ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించాలని సూచించారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం పెరిగేందుకు ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. Critical thinking, problem-solving skills, creativity, and effective communication. Education builds our confidence and helps us discover our passion. Inspirational figures like Dr. APJ Abdul Kalam, Malayala Yusufzai, Sundar Pichai shows how education transforms our life. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరుకు నిరసనగా పార్టీలు సంఘాలకు అతీతంగా చేపట్టనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. अंबेडकर को मानने वाले दलित, मुसलमान, सेकुलर जहन रखने वाले 11 बजे वहाँ से रैली स्टार्ट होंगी इंशाअल्लाह ताला। अंबेडकर चौक पे रैली ख़त्म होंगी और आप लोगों को वहाँ पे अपने समाज के लोगों को सुनना है और जितने भी सेकुलर जहन रखने वाले लोग हैं मेरे आदिलाबाद के आसपास के विलेजेस के लोग, अब हमको इत्तेहाद का सबूत देना है. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అన్నదాతలకు తీరని అన్యాయం. ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్న మాజీ మంత్రి జోగురామన్న. పథకాల అమలుపై గ్రామాల్లో బీఆర్ఎస్ సమగ్ర సర్వే జరుపుతోందని వెల్లడి. రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పునరుద్ఘాటన. పాఠశాలల్లో ఘనంగా గణిత దినోత్సవం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. సందడిగా సాగిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.